వర్షాకాలం రాగానే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పుదీనాతో కలిపిన నీళ్లు మజ్జిగ తాగుతూ ఉంటారు. ఎందుకంటే పుదీనా వడదెబ్బ తగలకుండా అరికట్టగలుగుతుంది. పుదీనా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. పుదీనా వేసవి తాపంతో వేడెక్కిన శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందుకోసం శుభ్రమైన తాజా పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి శరీరానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో స్నానం చేస్తే వేసవిలో శరీరంలో పెరిగిన వేడి మటుమాయమవుతుంది. అలాగే కడుపులో వికారంగా అనిపించినప్పుడు పుదీనా వాసనను చూస్తే వికారం మటుమాయమవుతుంది. వాంతులతో బాధపడేవారు సైతం పుదీనా పచ్చడి తినటం వల్ల కోలుకుంటారు. గర్భిణీలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది. అపస్మారక స్థితిలో వెళ్లిన వారికి 2 చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు. ఇంకా చిన్నపిల్లలు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఉంటే గోరువెచ్చని నీటిలో 5-6 చుక్కల పుదీనా రసం కాచి తాగించటం వల్ల ఉపశమనం కలుగుతుంది. చిన్నపిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంతాల్ ముద్ద, కర్పూరం, కొబ్బరి నూనెలతో మిశ్రమం చేసి ఛాతీకి, వీపుకి రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టవచ్చు. గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుకలిస్తే సమస్య తొలగుతుంది. దంతవ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజు పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. గర్భిణీలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనా రసం తాగటం వల్ల తరచుగా వచ్చే వెక్కిళ్లను కూడా తగ్గించవచ్చు. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కాస్త పసుపు మెంతాల్ వేసి ఆవిరి పడితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. పిల్లలతో బాధపడేవారు తరచూ పుదీనా తింటే చాలా మంచిది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.